హలో అండి. నేను మీ డాక్టర్ తేజ పల్మనాలజిస్ట్‌ని. తేజ పాలిక్లినిక్ ఓల్డ్ క్లబ్ రోడ్‌లో కన్సల్టెంట్‌గా వర్క్ చేస్తున్నాను. ఇవాళ టాపిక్ వచ్చేసి ఆస్త్మా ఉన్న పేషెంట్ చాలామంది అడిగే క్వెషన్ ఏంటంటే, ఆస్త్మా ఉంటే నిమ్మకాయ తినకూడదా అని. ఆస్త్మా ఉంటే నిమ్మకాయ తినొచ్చు. ఇది ఒక అపోహ మాత్రమే. 95% మంది పేషెంట్‌లో ఆస్త్మా ఉన్నోళ్ళలో నిమ్మకాయ తింటే ఏ ప్రాబ్లమ్ ఉండదు. జనరల్‌గా నిమ్మకాయ లోపల ఉండే విటమిన్ సి గానీ, ఈ మినరల్స్ కానీ ఇవన్నీ లంగ్ హెల్త్‌ని గానీ, స్కిన్ హెల్త్‌ని గానీ ఏదైనా ఇంప్రూవ్ చేస్తాయి. మనం చూస్తే కరోనాలో గూడా విటమిన్ సి టాబ్లెట్స్ వాడమనేవాళ్ళు. దానికి రీజన్ ఏంటంటే ఈజీగా రికవరీ అవ్వడానికి యాంటీ ఆక్సిడెంట్‌గా ఇట్లా వీటన్నిటికి ఉపయోగపడతాయన్నమాట. కాపోతే 3-4% ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే లెస్ థాన్ 3% మందిలోనే ఈ నిమ్మకాయ వల్ల ఎలర్జీ వస్తది. అది గూడా ఎలర్జీ అనరు, ఇరిటేషన్ అంటారు. ఇప్పుడు ఈ నిమ్మకాయ తొన ఉంటది గదా! తొనలో కొన్ని కెమికల్స్ ఉంటాయన్నమాట. దానివల్ల ఏంటంటే నిమ్మకాయ జ్యూస్ చేసేటప్పుడు గానీ, నిమ్మకాయ కట్ చేసేటప్పుడు, నొక్కేటప్పుడు దానివల్ల వచ్చే ఆ కెమికల్స్ వల్ల ఎక్కువ ఇరిటేషన్ జరుగుతా ఉంటది. ఎట్లా అయితే పెప్పర్ స్ప్రే యూజ్ చేస్తారు గదా! పెప్పర్ పెప్పరు వీటికన్నా స్ప్రే వల్ల మనకెక్కువ దగ్గు ఇట్లా వస్తుంటది. అట్లానే నిమ్మకాయ గూడా మీరు తిన్నదానికన్నా నొక్కేటప్పుడు, చేసేటప్పుడు దానివల్ల వచ్చే స్మెల్ వల్ల ఎక్కువ సెన్సిటివ్‌గా ఉండే వాళ్ళకి ఇబ్బందవుతది. సో, మీరు చేయకుండా పక్కనోళ్ళని చేయమని చెప్పి నిమ్మకాయ తీసుకోవచ్చు. ఏం ఇబ్బందేం ఉండదు. సో, మీ ఇట్లాంటి అపోహల్ని మీ మనసులోంచి తొలగించండి. ఇట్లా ఏమన్నా నిమ్మకాయ వల్ల ప్రాబ్లమ్ వస్తుంది. ఇంక ఇట్లా వేరే ఏమన్నా ఉన్నాయనుకోండి, మీ పల్మనాలజిస్ట్‌ని కలవండి. అవసరమైన అలర్జీ టెస్టులు గానీ, విటమిన్ టెస్టులు గానీ చేస్తారు. అప్పుడు ఏం జేయాలి, ఎట్లా జేయాలనేది చెప్తారు. కన్ఫర్మ్ జేసి చెప్తారు. మీరిట్లా ఇది పడట్లేదు, అది పడట్లేదు ఇలా అన్నీ ఆపేయడం వల్ల ఏమవుతుందంటే న్యూట్రిషన్ ఉండదు. మీకు డిసీజ్‌తో ఫైట్ జేసే స్ట్రెంత్ ఉండదనమాట. సో, ఈ టాపిక్‌ని అర్థం జేసుకొని అవసరమైన వాళ్ళకి షేర్ జేస్తారని కోరుకుంటున్నాను. థాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ జేయండి. థాంక్ యూ.